తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీవీ తెలుగు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ఇబ్బంది పడుతున్నారట. అధికారం అండ అవసరం కావటంతో కాంగ్రెస్లోకి వెళ్లిపోతున్నారంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఆయన మాత్రం నేను పార్టీ మారటం లేదని గట్టిగా చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో జంప్ జిలానీల కాలం నడుస్తోంది గనక ఆయన మాటలు ఎవ్వరూ నమ్మటం లేదు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు తెలియని వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవ్వరూ ఉండరు. వరుసగా 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికై జిల్లాలో ఎవ్వరూ సాధించని ఘనతను గంగుల సాధించారు. గులాబీ బాస్ కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన కమలాకర్ ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. జిల్లాలో ఆయన సన్నిహితులు, మిత్రులు అంతా కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులు అనుభవిస్తున్నారు. గంగుల కమలాకర్ రాజకీయ ప్రత్యర్థి, కుటుంబానికి సన్నిహితుడు అయిన బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి అయ్యారు. కానీ తాను మాత్రం ప్రతిపక్షంలో ఉండడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. గంగుల గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు, సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నా ఎవ్వరితోనూ సంబంధం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాను తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నారు. నియోజకవర్గంలో పనులన్నీ ప్రభుత్వం ద్వారా గంగుల చేయించుకోగలుగుతూ ఉండటంతో కరీంనగర్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతున్నారంటూ ఈ మధ్య ప్రచారం మరింతగా ఊపందుకుంది. అయితే గంగులపై గ్రానైట్ కంపెనీకి సంబంధించి ఐటీ కేసులు ఉండటంతోనే ఆయన కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజకీయ ప్రత్యర్థే కానీ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారా కమలం గూటికి చేరే వీలుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తానెక్కడికి వెళ్లడం లేదని పదే పదే చెబుతున్నా పార్టీ మారుతున్నట్లు మీడియా ప్రచారం చేస్తోందని గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆగస్టు నుంచి తమ నిరసనలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లుగా కూడా గంగుల ప్రకటించారు. ఇప్పటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలెవ్వరూ కూడా తాము కారు దిగుతున్నట్లు చెప్పలేదు. పైగా ఫిరాయిస్తున్నట్లు లీకులిచ్చి తాము ఖండిస్తున్నారు. ఆ తర్వాత పార్టీ మారిపోతున్నారు. కొన్నాళ్లుగా జరుగుతోన్న తంతు ఇదే. మరి గంగుల కమలాకర్ దారేటు అనేది మరికొద్ది రోజులాగితే స్పష్టత వస్తుందంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.